నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. అప్డేట్స్ చూద్దాం. నాగాయలంకలో స్వర్గీయ మండలి వెంకటకృష్ణరావు శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఆయన విగ్రహానికి నిర్వహణ కమిటీ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, PACS సభ్యులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నాగారం గ్రామంలో జరిగిన గెయిల్ గ్యాస్ పైప్లైన్ విస్ఫోటన దుర్ఘటనకు నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 22 మందికి స్మృతివనం వద్ద గ్రామస్తులు, బాధిత కుటుంబాలు నివాళులర్పించారు. ప్రమాదం అనంతరం గెయిల్ సంస్థ ప్రభుత్వం ఇచ్చిన గ్రామాభివృద్ధి ఆసుపత్రి ఉద్యోగాలు హామీ ఇటీవల పూర్తిగా అమలు కాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ వెంటనే వాటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జోహార్ మృత వీరులకు, జోహార్ జోహార్ మృత వీరులకు, జోహార్ జోహార్ గ్యాస్ ప్రమాదంలో మరణించిన బాధితులకు, జోహార్ అమర వీరులకు, జోహార్. గత 12 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఘోర గ్యాస్ విస్ఫోటనం వలన నగరం గ్రామంలో 22 మంది చనిపోవటం చాలా బాధాకరం. వారి కుటుంబాలకు ఏదో నష్టపరిహారం ఇవ్వటం జరిగింది. అయితే పూర్తిగా న్యాయం జరిగిందని చెప్పేసి ఈ గ్రామస్తులు భావించటం లేదు. అదేవిధంగా అప్పుడు జరిగినటువంటి ఘటనకు సంబంధించి నగరం గ్రామంలో మరి గ్యాస్ విస్ఫోటనం జరిగి 12 సంవత్సరాలు పూర్తయింది. మరి ఆ ఘటనలో ఇదే ప్రాంతంలో మరి 22 మంది అసూలు పోచడం మరి మా కళ్ళెదురుగుండగానే కాలిపోవడం జరిగింది. ఇప్పటికీ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో దళితులను ఎల్లమ్మ ఆలయంలోకి అనుమతించకపోవడం కుల వివక్షకు నిదర్శనమని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు క్యాదాసి ప్రభాకర్ విమర్శించారు. ఈ సందర్భంగా క్యాదాసి ప్రభాకర్ మాట్లాడుతూ బోనాల సందర్భంగా దళితులను అడ్డుకోవడం రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులు ఉల్లంఘించడమే అని అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలంలో కొత్తపల్లి అనే గ్రామంలో ఈ నెల 23వ తారీఖు నాడు ఎల్లమ్మ బోనాల ఉత్సవాలలో ఆ గ్రామ గౌడ కులస్తులు ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను గుడి లోపలికి రాకుండా అడ్డుకోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే తరతరాల నుండి గౌడ కులస్తులు మరియు మాదిగ సోదరులు కలిసి జరుపుకునే పండుగ ఈ ఎల్లమ్మ బోనాల పండుగ. దీనిలో కొంతమంది దళిత వ్యతిరేకులు మరియు దళిత సమాజం అంటే చిన్నచూపు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో బీజేపీ ఆధ్వర్యంలో SIR పై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాట్లాడుతూ ఏలే చంద్రశేఖర్ BLO BLAల పాత్రతో పాటు ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు. చంద్రశేఖర్ అన్న గారు సరుకు సంబంధించి కుక్కర్ ఉన్న సందర్భంగా
ఆయన ఈరోజు ఒలగొండలోని బీజేపీ కార్యకర్తలతోని సర్వ్ నిర్వహిస్తున్నప్పుడు బీజేపీ BLA2లు ఎలా పనిచేయాలి, ఎలా ఓటు గుర్తింపులు చూడాలి, దొంగ ఓట్లే కానీ మంచి ఓట్లే కానీ పోకుండా ఎలా కాపాడుకోవాలనే విషయాన్ని గురించి అన్న చంద్రశేఖర్ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీ నితిన్ నబీ గారు హైదరాబాద్ 28వ తేదీన విచ్చేస్తున్నారు. రంగారెడ్డిలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని 29వ తేదీ యాదాద్రి భువనగిరి నుంచి వరంగల్ వెళ్తున్నారు. ఆ తరుణంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ సానుభూతిపరులు, జాతీయవాదులు, ప్రజలు అందరూ ఆయనని స్వాగతం పలకడానికి యాదాద్రి భువనగిరి. హైదరాబాద్ గోల్కొండలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో విషాదం ఘటన చోటు చేసుకుంది. ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థి హాస్టల్ వాష్రూమ్లో శిశువుకు జన్మనిచ్చి అనంతరం నవజాతు శిశువుకు కిటికీలోంచి బయటకు విసిరేయడంతో ఆ పసికందు మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. गरीब को तालीम नहीं मिल रही, पैसे वाले लोग तो अच्छे स्कूल में पढ़ाते हैं, मगर जो बिल्कुल गरीब है, जो फीस भी बराबर तो नहीं दे सकता, सरकारी स्कूल में उसे एजुकेशन नहीं मिलता, उनके लिए खासतौर से रेजिडेंशियल स्कूल ओपन करे टेमरिस के नाम से। पर आज टेमरिस का जो बुरा असर कर चुके छोड़े, गवर्नमेंट टेमरिस के अंदर ज़रा भी तवज्जो नहीं है। अभी जो 2 दिन पहले इंसिडेंट हुआ, मैं समझता हूँ इतना बड़ा इंसिडेंट, भयानक इंसिडेंट कभी भी नहीं हो सकता। इतना नेगलेक्ट किया जा रहा है। टेमरिस के चेयरमैन साहब, जो माइनॉरिटी मिनिस्टर है अजहरुद्दीन साहब, वाइस चेयरमैन कुरैशी साहब, फ़हीम कुरैशी साहब, उनका ग्रिप टोटल ख़त्म हो गया है स्कूल्स पे, और लोग अपने बच्चों को स्कूल में लाके डालते हैं, ख़ासतौर से लड़कियों को एक भरोसे से डालते हैं कि हमारे కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం నాగులపల్లి గ్రామంలో భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ భర్త ఇంటి ముందు బైఠాయించి నిరసన చేపట్టింది. పిల్లలు పుట్టలేదనే కారణంతో తనను వదిలేసి మరో వివాహం చేసుకున్నాడని బాధితురాలు ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని ఘటనపై కొత్తపల్లి పోలీసులు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. బాధితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. శంకరి, మా హస్బెండ్ పేరు చింతపల్లి మురళీరెడ్డి. నాకు మా పెళ్ళి ఏప్రిల్ 6, 2012లో అయ్యింది. పెళ్ళయి 13 సంవత్సరాలు అయినా ఇంకా పిల్లలు పుట్టక లేట్ అయిన దాని కారణంగా మా ఆయన ఇంకొక పెళ్లి మాకు చెప్పకుండా ఇంకో పెళ్లి చేసేసుకున్నారు. పిల్లల కోసమని పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పారు. మేము ఒప్పుకోకపోయినా ఆయన వెళ్ళి పెళ్లి చేసేసుకున్నారు. ఆడపిల్లనే, నాకు జాబ్ కూడా ఏమీ లేదు, ఒంటరిదాన్ని. మా అమ్మ నాన్న కూడా ఫార్మర్. మేడబోర్డ్స్ మా ఇంటికి వచ్చి 2 సార్లు అడిగింది, మేము చేసుకోని అన్నాం. మళ్ళీ మా పొలంలోకి వెళ్ళి పెద్దలు మేడబోర్డ్స్ గారు అబ్బాయి వెళ్ళి బతిమాలితే పోలే కారణం ఉందో మనం చేసాం. నా పిల్ల కావాలని చేసుకుని నా పిల్లల్ని మోసం చేసారు. నా పిల్లకి సంతానం లేట్గా వెళ్తుంది అన్నారు. అప్పుడు హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో SC/ST విద్యార్థి యువజన సంఘం విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేసి పేద విద్యార్థులను ఆదుకోవాలని సంఘం అధ్యక్షుడు సర్దార్ సింగ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక స్ట్రాటజీ గేమ్ స్టార్ట్ చేసింది కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రభుత్వం పేద పిల్లలను ఉన్నత చదువులు చదువుకోవాలని చెప్పేసి ఏదైతే విద్యాసంఘాలు అనేక రకమైన వాళ్ళ కష్టాలను గురించి కమిటీ వేసి ఈ యొక్క స్కాలర్షిప్ ని విడుదలగా నిర్మించాలనేది ముఖ్య డిమాండ్. అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీలో ఇష్టానుసారంగా UGC నామ్స్ గైడ్లైన్స్ ఫాలో కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఎంతమంది అయినా శిక్షణ తీసుకొని అడ్మిషన్ నడిపిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి.
ఈ ఫీజు విడుదలతోటి విద్యార్థులది మరియు ఫ్యాకల్టీలది జీవితం ముడిపడి ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజీలన్నీ ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తుండండి V5 న్యూస్.